భార్యాభర్తలు అయితే, లవర్స్ అయితే ఇదేదో పెద్ద ఈ మంత్ అంతా కూడా పెద్ద ఫెస్టివల్ లా ఫీల్ అయిపోతుంటారు. చాక్లెట్ డే అంటారు, హగ్ డే అంటారు, టెడ్డీ డే అంటారు. ఏదో లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళు డిఫరెంట్ పద్ధతులను వాడుతున్నారు. అయితే ఈ రోజు దాని గురించి చూద్దాం ప్రేమ. అసలు ప్రేమ అంటే ఏంటి, సమాజానికి అవసరమైనది, ప్రస్తుత కాలంలో మరి ఎక్కువగా కావలసింది, అత్యంత బలమైనది ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే కనుక అది ప్రేమ మాత్రమే ప్రేమ వల్ల. ఈ ప్రేమ అనేది ఒక భావోద్వేగం. అంటే చాలా మంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేసినా సరే అది మనిషి యొక్క భావజాలానికి అందనిది ఏదన్నా ఉందంటే అది ప్రేమ. అందుకనే ప్రతి ఒక్కడు కూడా తనకు అర్థమైన రీతిలో ప్రేమని పనిచేసుకుంటున్నాడు. అంటే అర్థం చేసుకుని వాడే డెఫినేషన్ ఇచ్చేస్తున్నాడు. ఒకడు ప్రేమ గుడ్డిది అంటాడు, ఒకడు ప్రేమే సర్వస్వం అంటాడు, ఒకడు ప్రేమ వల్ల కలిగేది లోపం ఏమీ లేదంటాడు, ఒకటి ప్రేమే మొత్తం అని అంటుంటాడు. అలాగే నానా రకాలుగా ఉంది ప్రేమ. ప్రేమ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో యవనస్తుల మధ్య అంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి దాన్నే ప్రేమగా చూపిస్తున్నారు. అంతకు మించినటువంటి ప్రేమ ఉంది. ప్రేమలో చాలా రకాలు కూడా ఉన్నాయి ప్రియమైన వాళ్ళు. ఒక రకమే లేదు ప్రేమ అంటే. ప్రేమ అంటే చాలా మంది తల్లిదండ్రుల మధ్య బిడ్డలకు ఉండేది ప్రేమే, బిడ్డలకి తల్లిదండ్రుల మధ్య ఉండేది ప్రేమే, భార్య భర్తల మధ్య ఉండేది ప్రేమే. ఒక్కొక్కరికి తిండి మీద కూడా ప్రేమ ఉంటుంది ప్రియమైన వాళ్ళ. తిండి ఏదైనా కొంతమందికి వస్తువుల మీద కూడా ప్రేమ ఉంటుంది. ఇలాగా పిల్లల ఎడల ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ప్రేమ ఉంటుంది. ప్రేమ అనేది ఒకే రకంగా లేదు. మరొకసారి చెప్తున్నాను, ప్రేమ అని అంటే కనుక ఒక బలమైనటువంటి ఆకర్షణ. అంటే ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ ఏదైనా ఒక దాని మీద బలమైన ఆకర్షణ కలిగి భావోద్వేగం కలిగి ఉండడమే ప్రేమ. అయితే ప్రేమలో రెండు రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి ప్రేమ. ఒకటి సెల్ఫ్ లో అంటే తనంతట తానుగా ప్రేమించడం, రెండోది ఎదుటివాడిని ప్రేమించడం. ఎదుటివాడిని ప్రేమించేటప్పుడు ప్రేమ అనేటప్పటికీ జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలని మనం చెప్పచ్చు. అంటే ప్రేమను వ్యక్తీకరించడానికి ఉపయోగించే భావజాలాలు ఇవన్నీ మన ప్రేమైన వల్ల. అయితే తనను తాను ప్రేమించుకునే విషయం చాలా కఠినమైనది. ఎలాంటిదంటారా, అది ఎలా కలిగి ఉంటదంటే కనుక స్వార్థము, అహంకారము, అసూయ అనే ఇలాంటి వాటితో మిళితమై ఉంటది. ఇది లోకం చూపిస్తున్నటువంటి ప్రేమ. ప్రేమ అంటే కనుక మనుష్యుల మధ్య మనుష్యులతో కనవేసుకొని అనేకమైనటువంటి చెడు పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడేది ప్రేమ. మరొకసారి చెప్తున్నానండి, ప్రేమ అంటే ఏంటంటే మనుష్యుల మధ్య పెనవేసుకొని ఇది వ్యక్తులు నష్టపోకుండా విపత్తుల నుంచి అంటే వాళ్ళకి కలుగుతున్నటువంటి నష్టాల నుంచి బయటపడడానికి ఉపయోగపడే ఏకైక సాధనం ఏదన్నా ఉందంటే కనుక అది ప్రేమ ప్రియమైన వాళ్ళ. అయితే ఈ ప్రేమని అనేక రకాలని చెప్పాను కదండి. గ్రీకు శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధన చేసి ప్రేమను 6 రకాలుగా విభజింపారు ప్రియమైన వాళ్ళ. ఎన్ని రకాలుగా అంటే 6 రకాలుగా విభజింపారు. మొట్టమొదటిసారిగా ప్రేమ అని అంటే కనుక కుటుంబానికి ఉన్నటువంటి ప్రేమ, అంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, అది మొదటిది. స్నేహితుల మధ్య ఉండేటటువంటి ప్రేమ రెండవది. ఒక అంటే శారీరక కోరిక తీర్చుకోవాలని ఆకర్షణకు గురవుతుంటారు చూసారండి, ఇన్ఫాక్చుయేషన్, అది సెక్షువల్ ప్రేమ కింద అంటే శారీరక సంబంధమైనటువంటి ప్రేమ కింద చూపిస్తుంటారు ప్రేమ. ఇది 3వ రకం. 4వ రకం ఇదో రకమైనటువంటి ప్రేమ ఏంటనంటే కనుక అంటే ఏదో ఒక వ్యక్తిని ఊహించుకుంటూ, అంటే ఒక వ్యక్తిను, ఒక స్త్రీను, లేదంటే ఒక వస్తువును, ఒక జంతువును ఏదో ఒకటి ఊహించుకుంటూ వారితో శారీరక సంభోగం జరిగించడం అనేది ఇదో రకమైనటువంటి ప్రేమ. ఇది శారీరకంగా జరగదు కానీ ఆలోచనలలో వ్యక్తుల మధుల్లో జరిగేటువంటి ఆలోచన. దీన్ని ఏమంటారంటే ప్లాటోనిక్ లవ్ అని చెప్పేసి దీన్ని ఇచ్చారన్నమాట ప్రేమ. ఇంకొకటి సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అంటే తనంతలో తాను ప్రేమించుకోవడం. చివరన పాడేసిన లవ్ అంటే ఏంటంటే కనుక అది అన్కండిషనల్ లవ్, అంటే అవధులు లేని ప్రేమ. అదే దేవుని యొక్క ప్రేమ. దీన్నే అగాపే అన్నారు ప్రేమిన వాళ్ళ. దీన్నే ఏమన్నారంటే కనుక అగాపే అనేది చాలా బలమైనది ప్రేమిన వాళ్ళ. ప్రేమ అనేది చాలా బలమైనది. అయితే ఈ శరీర సంబంధంగా ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ లవ్ కానీ, ఫ్రెండ్షిప్ లవ్ కానీ, సెక్షువల్ లవ్ కానీ వీటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు బాగా తెలుసు. ఈ అగాపే
అంటే అన్కండిషనల్ లవ్ గురించి మీ అందరితో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ప్రియమైనవారు. ఎందుకంటే కనుక ఇది మీకు తెలిసినప్పటికీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కనుక దేవుని ప్రేమ, దైవికమైనటువంటి ప్రేమ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రియమైనవారు.